సీఎం జగన్ రెడ్డి ప్రభుత్వంపై ఏపీపీఎస్సీ సభ్యుడు సోనివుడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడలో దళిత డైవర్ హత్య, తొడంగిలో దళిత యువకుడి హత్య, మల్లవరంలో పాలిటెక్నిక్ విద్యార్థి హత్య వెనుక వైసీపీ వాళ్లే ఉన్నారన్నారు. డబ్బులు, అధికారం ఉంటే హత్యలు చేసి బయట తిరగొచ్చా అని ప్రశ్నించారు. కుటుంబ సభ్యులతో చర్చించాకే ఈ వీడియో విడుదల చేస్తున్నానని వెల్లడించారు. హత్య కేసుల్లో A1 గా ఉన్నవాడు పార్టీ కార్యకలాపాల్లో ఎంతవరకు పాల్గొనవచ్చని ప్రశ్నించారు. కొన్ని రోజులుగా కొన్ని పోస్టులు చూసిన తర్వాత నాకు కొంచెం నిద్ర పట్టలేదు. అందులో ముఖ్యమైనవి 3 పోస్టులు. కాకినాడలో జరిగినటువంటి ఒక డ్రైవర్ హత్య, దళితుడి హత్య, అట్లాగే తునిలో తొండంగిలో శృంగవృక్షం అనే గ్రామంలో జరిగినటువంటి ఒక దళితుడ హత్య. ఒక రాజకీయ పార్టీ ఇటువంటి వ్యక్తుల్ని, ఇటువంటి బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళని కాపాడతారా? ఇప్పుడు వీళ్ళు ఇంత ఫ్రీగా బయట తిరుగుతున్నారు. సరే, అది కోర్టు పరిధిలో ఉంటుంది, గవర్నమెంట్ నిర్ణయం తీసుకునేది ఏం కాదు. బెయిల్ అనేది గవర్నమెంట్కి సంబంధించింది కాదు. పార్టీ యాక్టివిటీస్లో ఎంతవరకు వాళ్ళని ఇన్వాల్వ్ చేయొచ్చు. వాళ్ళు అంతగా ఇన్వాల్వ్ అవడం వల్ల ఇంకొక సామాజిక వర్గం ఖచ్చితంగా మీ నుంచి దూరం అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళని తిరిగి తీసుకురండి అని మేము అడగట్లా, లేకపోతే చంపేసిన వాళ్ళని శిక్షించేసేయండి, జైలుకి పంపించేయండి అని కూడా నేను అడగట్లా. రేపు ఇంకొకడు చంపబడడు అనేటటువంటి నమ్మకం ఏంటి? ప్రభుత్వాలు రేపు ఇంకొకడు ఖచ్చితంగా చంపబడడు అనేటటువంటి హామీ